హాయ్ హలో అండి, నేను మీ రషిత లేడీస్ టైలరు. ఇది చూడండి, ట్రైపాడ్ తెప్పించాను. ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. చూడండి, ఇది వచ్చి మీషోలో బుక్ చేశాను. 220 రూపీస్ పడిందండి డెలివరీ ఛార్జీతో. దీని మీద 185 ఉన్నది. డెలివరీ ఛార్జీతో 220 పడింది. ఇప్పుడే అన్బాక్స్ చేసి ఇదిగో పూలమాల కట్టే వీడియో తీస్తున్నాను. చూడండి, ఎలా వస్తుందో నాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం. ముందు చిన్న తెప్పించానండి. ఇది బాగుంటే కనుక దీనిలో అలవాటు అయితే కొంచెం పెద్ద తెప్పించవచ్చులే, మంచి తెప్పించుకోవచ్చులే అని చిన్నదే బుక్ చేశాను. ఫస్ట్ పర్లేదు, బాగానే ఉన్నది, కానీ వీడియో ఎలా వస్తుందో అయితే తెలియదు. మరి ఇవన్నీ మా చెట్టు సన్నజాజి పూలు అండి. చూడండి ఎంత పాలైందో. ఈ శ్రావణ మాసం అంతా బాగా ఎక్కువ పూలు వస్తాయండి. సాయంత్రం అయ్యేసరికి అసలు చెట్టు నిండా పూలు ఉంటాయి. డాబా పైకి వెళ్ళి కోసుకు రావాలండి. ఆ పైకి వెళ్ళడానికి నాకు టైం కుదరదు. రోజు మిషన్ తీసేసి అవన్నీ వర్కర్లు వెళ్ళిన తర్వాత అవన్నీ సర్దుకొని కిందకు వచ్చేసరికి నాకు విసుగ్గా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలా కోసుకొచ్చి కడతాను. మా అమ్మాయి పెట్టుకుంటాను అన్న రోజు. తను డైలీ పెట్టుకోదు, ఇష్టపడదు అంతగా. ఎప్పుడన్నా ఒకసారి అడుగుతుంది. అడిగినప్పుడు కోసుకొచ్చి ఇలా మాల కడతాను. సన్నజాజి, మల్లెపూలు, కనకాంబరాలు అన్ని పూల మొక్కలే పెట్టాను. కూరగాయల మొక్కలు ఏమన్నా పెడదామంటే కోతులు బతకనివ్వండి, అందుకని చెప్పిన కూరగాయల మొక్కలేం పెట్టను. ఎక్కువ పూల మొక్కలే పెడుతూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి సన్నజాజి చెట్టు బాగా చక్కగా పై దాకా వెళ్ళి ఇన్ని పూలు అయితే వస్తున్నాయి. మల్లె చెట్టు ఏమో సగం వరకే వెళ్ళింది. కనకాంబరాలు ఉన్నాయి. చూడండి ఎంత మాల అయిందో. ఈ వీడియో ఎలా వస్తుందో చూడాలి. ఒక చేత్తో, లేకపోతే బట్టలు కట్ చేసేటప్పుడు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చూపించాలంటే, కట్ చేయాలంటే వీలవ్వదు కదండి. అందుకని ఈ ట్రైపాడ్ తెప్పించాను. ఇదైతే ఇలా కట్ చేస్తున్నా కానీ కటింగ్ ఆడియన్స్ చూపించడానికి బాగుంటుంది. రేపటి నుంచి బట్టలు కటింగ్ కూడా అంతా వీడియో పెడుతూ ఉంటానండి. బట్టలు కట్ చేసేటప్పుడు అది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. సన్నజాజి పూలు ఎంతమందికి ఇష్టమో చూడండి, ఎన్ని నచ్చినాయో చూడండి. మీకు కనుక నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.